పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి టెట్కు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. ఇవి బేసిక్ పాయింట్స్. ఇవి బాగా మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. పెరుగుదల పరిమాణాత్మకమైనది. పెరుగుదలను కొలవవచ్చు, మాపనం చేయవచ్చు. అంటే సైజ్ ఎంత ఉంది మనం మెజర్ చేసుకోవచ్చు, ఎంత పెరుగుతుందని తెలుసుకోవచ్చు. కాబట్టి పెరుగుదల పరిమాణాత్మకమైనది. పెరుగుదలను మనం కొలవచ్చు. పెరుగుదల కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. శారీరక పరిమాణంలోను, ఆకారంలోను, అంతర్గత అవయవాల్లో వచ్చే మార్పునే పెరుగుదల అంటాం. నెక్స్ట్ వికాసం. వికాసం నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఒక మానసిక గుణాత్మకమైనటువంటి మార్పు. దీన్ని బాహ్యంగా గుర్తించడం సాధ్యం కాదు. పెరుగుదల కన్నా వికాసం చాలా విస్తృతమైనది. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. వికాసాన్ని కేవలం అంచనా వేయగలము. వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ. వికాసం సమగ్ర విస్తృతమైనటువంటి భావన. ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్టమైన ప్రక్రియనే వికాసం అంటారని అండర్సన్ అనే మనోవిజ్ఞానవేత్త చెప్పడం జరిగింది. జన్మతః వ్యక్తిలో ఉండే సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం పరిపక్వత. దీనే మెచ్యూరిటీ అంటాం. పరిపక్వత అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగి ఉంటుంది. ఏ చర్యను అభ్యసించాలన్నా కూడా దానికి పరిపక్వత లేదా మెచ్యూరిటీ అవసరం. అంటే చిన్న పిల్లవాడికి బైక్ ఇచ్చామనుకోండి, వాడు నడిపించగలుగుతాడా? నడిపించలేడు. ఎందుకు? అక్కడ దానికి కావాల్సిన మెచ్యూరిటీ వానికి లేదు కాబట్టి. నర్సరీ పిల్లవానికి 10th క్లాస్ ప్రాబ్లమ్స్ ఇస్తే వాడు చేయగలుగుతాడా? చేయలేడు. అంటే మెచ్యూరిటీ లేదు కాబట్టి. ఇలాంటి ఎగ్జాంపుల్స్తో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? పుట్టినప్పుడు తల నిలుపలేని శిశువు 4 నెలలు నిండిన తర్వాత తలను స్ట్రైట్గా నిలుపుతాడు. వికాసం అనేది పరిపక్వత అభ్యసనాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఫంక్షన్ అన్నట్టు. వికాసం F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. పరిణతి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. పరిణతి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగే మార్పులను తెలుపుతుంది అని తెలిపింది కైగ్. పరిణతి జన్యు ప్రభావాల సంకలనం. ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పింది గెసెల్ అనే మనోవైజ్ఞానికవేత్త. ఇక్కడ చూసుకుంటే శిశువు కనీస స్థాయి లోపల శారీరక పెరుగుదల ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, తగిన పరిణతి ఉంటుంది. ఈ 3 ఉన్నప్పుడే శిశువు అభ్యసన కొరకు సంసిద్ధతతో ఉన్నాడు, రెడీగా ఉన్నాడు అని ఎవరు చెప్పారు అంటే గెసెల్ అనే మనోవైజ్ఞానికవేత్త చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 3 సంవత్సరాలకు మాట్లాడడం, 11 నెలలకు నడవడం, 4 నెలలకు తల నిలబెట్టడం అనేది పరిపక్వతకు చిహ్నం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్యనే పరిపక్వత అంటాం. వ్యక్తిపై అన్నింటికంటే ముందు ప్రభావం చూపేది అనువంశికత. చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు చేసే పనుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు అధికం కావడమే వికాసం. దీన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఓకేనా? సో ఈ డెవలప్మెంట్ రూల్స్ చూసుకుంటే వికాస నియమాలు పుట్టినప్పటి నుండి మరణించే వరకు అవిచ్ఛిన్నంగా జరుగుతూ మార్పులు చెందుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. శైశవ దశలో ఎక్కువ ఉంటుంది. సో రాను రాను దశలు పెరుగుతున్న కొద్దీ ఈ వికాసం అనేది తగ్గుతూ ఉంటుంది. సో వికాసం అనేది జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే కొంతమంది తొందరగా మెచ్యూర్ అవ్వడం, అంటే మెంటల్గా, ఆలోచనల పరంగా కానీ, శారీరక పరంగా కానీ, ఏదో రకంగా. సో అందరిలో కూడా ఒకే రకంగా ఉండదు. వైయక్తిక భేదాలు, ఇంటర్ డిఫరెన్సెస్, ఒక్కొక్క పర్సన్కి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వికాసం అనేది క్రమానుగతమైనది. ఒక పర్టికులర్ ఆర్డర్లో మాత్రమే జరుగుతుంది. ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని వికాసం అనేది ఫాలో అవుతుంది. ఖచ్చితమైనటువంటి వరుస క్రమాన్ని ఫాలో అవుతుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తల నిలపడం, తర్వాత ప్రాకడం, నడవడం, పరిగెత్తడం, ఇది ఒక ఆర్డర్ అన్నట్టు. ఈ ఆర్డర్లో క్రమానుగతంగా ఉంటుంది వికాసం అనేది. నెక్స్ట్ వికాసం అనేది ఒక పరస్పర చర్య. అంటే ఆనువంశిక లక్షణాలు తర్వాత పరిసర కారకాలు రెండింటిని కలిపి పరస్పర చర్యల పరంగా మనకి ఇక్కడ వికాసం అనేది జరుగుతుంది. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అంటే వికాసంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి మానసిక అభివృద్ధి అతని సాంఘిక నైతిక వికాసాలను ప్రభావితం చేస్తుంది. అంటే మెంటల్గా డెవలప్ అయి ఉంటేనే వాడు సాంఘిక వికాసం కానీ నైతిక వికాసం కానీ చెందుతాడు అన్నట్టు విద్యార్థి. ఓకేనా? సో ఈ రకంగా వికాసం అనేది ఏకీకృత మొత్తంగా ఉంటుంది. వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం రెండు నిర్దిష్ట పోకడల్లో సాగుతుంది. శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం. అంటే శిరస్సు నుంచి రిమైనింగ్ పార్ట్స్ అన్ని డెవలప్ అవ్వడం. సమీప దూరస్థ వికాసం, దీన్ని ప్రాక్సిమా డిస్టల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ అంటాం. వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, అంటే గెస్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. శారీరక పెరుగుదల నియమాలు చూసుకుంటే వికాస దిశ నియమం, ఇది శిరోపాదాభిముఖ సూత్రం అనే దానికి ఎగ్జాంపుల్గా ఈ వికాస దిశ నియమాన్ని చెప్పుకోవచ్చు. సెకండ్ది లయ వికాస దిశా నియమం. అంటే 1 నుంచి 2 సంవత్సరాల మధ్యలో పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. 3 నుంచి 12 సంవత్సరాల్లో కొంచెం నెమ్మదిగా ఉంటుంది. 11 to 17 కొంచెం ఉధృతంగా ఉంటుంది. 17 to 20 మధ్యలో క్రమంగా డెవలప్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు, హైట్ పెరగడం అట్లాంటివి. అవిచ్ఛిన్నత నియమం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెంట్రుకలు గోళ్ళు కంటిన్యూ పెరుగుతూనే ఉంటాయి కదా లైఫ్ లాంగ్, దాన్ని అవిచ్ఛిన్నత నియమం అంటాం. నెక్స్ట్ స్వయం సిద్ధ నియమం. శారీరక పెరుగుదల ఏ బాహ్య అంశాల వల్ల ప్రభావితం కాకుండా స్వయం సిద్ధంగా జరుగుతుంది. నెక్స్ట్ వికాస వేగ నియమం. అంటే శరీరంలో ఉన్న భాగాలన్నీ ఒకే రకంగా డెవలప్ కాకుండా, ఒకే విధంగా కాకుండా వేరే వేరే వేగాలతో డెవలప్ అవుతాయి. ఓకేనా? వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు ఆనువంశికత, పరిసరాలు. ఆనువంశికత చూసుకుంటే జన్మతః సంక్రమించే లక్షణాలని ఆనువంశికత అంటారు. గర్భధారణ సమయంలో ఆనువంశికత నిర్ణయించబడుతుంది. జైగోట్ నుంచి ఆనువంశికత ఉద్భవిస్తుంది. మనిషిలో క్రోమోజోమ్లు 23 జతలు ఉంటాయి, అంటే మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. XX క్రోమోజోమ్లు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. XY క్రోమోజోమ్లు కలిస్తే మగపిల్లాడు జన్మిస్తాడు. లింగ నిర్ధారణ జరిపేది 23వ క్రోమోజోమ్. గ్రిగర్ మెండల్ పేర్కొన్న 3 ఆనువంశికత సూత్రాలు చూసుకుంటే వాటిలో ఒకటి సారూప్య సూత్రం. అంటే మనిషికి మనిషే పుట్టడం, ఏ జంతువుకు అదే జంతువు పుట్టడం, తెలివైన వాడికి తెలివైన వాడే పుట్టడం, ఇవన్నీ కూడా సారూప్య సూత్రానికి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ పైన క్వశ్చన్స్లో బిట్స్ పడే అవకాశం చాలా ఉంది. సెకండ్ది వైవిధ్య సూత్రం. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి టాలెంట్ పిల్లలకు రాకపోవడం అనేది వైవిధ్య సూత్రానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మూడోది ప్రతిగమన సూత్రం. అంటే పేరెంట్ ఒకలా ఉంటే చైల్డ్ ఇంకోలా ఉంటాడు, రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన ఎగ్జాంపుల్. పండిత పుత్ర పరమశుంఠ అనేది ప్రతిగమన సూత్రానికి ఉదాహరణ. ఆనువంశిక వాదులు చూసుకుంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఈయన రాసిన పుస్తకాలు 2 ఉంటాయి. ఒకటి హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇతను ఆనువంశికతావాది. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం లోపల తెలివైన వారికి తెలివైన పిల్లలు మాత్రమే పుడతారని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ చెప్పడం జరిగింది. కుటుంబ సంకలన పద్ధతిని ఉపయోగించి 997 కుటుంబాల్లో 535 మంది ప్రతిభావంతులను, 997 పెద్ద కుటుంబాల్లో 5 మంది ప్రజ్ఞావంతులను ఇతను గుర్తించడం జరిగింది. సో కుటుంబ సంకలన పద్ధతిలో పరిశోధనలు చేసిన సైంటిస్ట్ అండ్ మానవ వైజ్ఞానిక శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. పియర్సన్, డార్విన్ వంశంలో 5 రాయల్ సొసైటీలో సభ్యత్వం గల శాస్త్రజ్ఞులను, తర్వాత హోమినీ కుటుంబంలో బలహీన వయస్కులైన తల్లి, అంగవైకల్యం గల తక్కువ తెలివితేటలు గల తండ్రి కుటుంబంలోని 7 సంతానంలో 5 చెడు ప్రవర్తన గలవారిని ఇతను గుర్తించడం జరిగింది. ఎవరు? పియర్సన్. డగ్డేల్, ఇతను డ్యూక్స్ కుటుంబంలో 709 మందిని పరిశీలించాడు.
ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు ఉన్నారు. గొడ్డాడ్ కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించాడు. మందమతి స్త్రీకి గల 480 మంది సంతానంలో ఎక్కువ మంది మందబుద్ధి కలవారు అని గుర్తించాడు. మంచి లక్షణాలున్న స్త్రీకి 496 మంది అధిక ప్రజ్ఞావంతులు, ఉన్నత హోదాలో ఉన్నవారున్నారు. విన్షిప్ ఇతను ఎడ్వర్డ్ కుటుంబాన్ని అధ్యయనం చేశాడు. ఎక్కువ మంది మంచి హోదాలో ఉండి వీరిలో ఒకరు అమెరికా ఉపాధ్యక్షుడుగా కూడా ఎంపిక కావడం జరిగింది. ఫ్రీమెన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదుల్లో ప్రజ్ఞా పాఠవాలను పరిశీలించాడు. అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉందని చెప్పింది ఫ్రీమెన్. ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యాలకు కారణం జన్యువుల ప్రభావం అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్పోర్ట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కెల్లాగ్ తన కొడుకు డొనాల్డ్తో పాటు సేమ్ ఏజ్ ఉన్న ఒక చింపాంజీ గువ్వాను కూడా పెంచారు సమాన వాతావరణం లోపల. అయితే డొనాల్డ్ చక్కని ఐక్యూని చూపించాడు. ఈ గువ్వా కూడా దుంకడంలో మిగతా అన్నింటిలో కూడా చక్కటి ప్రతిభను ఈ గువ్వా అనేటటువంటి చింపాంజీ ప్రదర్శించింది. ఈ రకంగా ఇద్దరు కూడా మంచి ప్రతిభను కనబరచడం జరిగింది. సో గువ్వా అనే చింపాంజీ మీద ప్రయోగాలు చేసింది ఇక్కడ కెల్లాగ్ అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. పరిసరాలు ప్రభావితం చేసే పరిసరాలు శిశువు మీద 2 ఉంటాయి. ఒకటి జనన పూర్వ పరిసరం, జననానంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అంటే ఇది తల్లి గర్భం లోపల ఉంటుంది. జననానంతర పరిసరం అంటే పుట్టిన తర్వాత బయట వచ్చేటటువంటి పరిసరాలు ఉంటాయి అన్నట్టు. కొంతమంది ముఖ్యమైన పరిసరవాదులు చూసుకుంటే జేబీ వాట్సన్ పక్కా ఇతను ఒక పరిసరవాది. ఇతను చూసుకుంటే 12 మంది శిశువులను ఇస్తే వారిని దొంగలుగా, ఇంజనీర్లుగా, దోపిడీదారులుగా ఎలా కావాలంటే అలా తయారు చేస్తాడు. ఎట్లా వాళ్ళ ఎన్విరాన్మెంట్ని మార్చడం ద్వారా తయారు చేస్తా అని చెప్పిండు. ఎవరైనా జేబీ వాట్సన్ ప్రవర్తనవాది కూడా అంటాం తన్ని. డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో చాలా క్లియర్గా వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో తోడ్పడతాయి అని చెప్పడం జరిగింది. పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం చాలా ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూసి బాగ్లే ప్రకారంగా ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. ఫ్రీమెన్ అనువంశికత పరిసరాల మీద పరిశోధనలు చేశాడు. మిల్ట్రెడ్ రూత్ అనే కవలల ప్రజ్ఞ లోపల తేడాలు గమనించాడు. గోర్డన్ ఇతను పడవ నడిపే జిప్సీ జాతి పిల్లలను గమనించాడు. వీళ్ళ ప్రజ్ఞ లోపల తేడాలు చాలా స్పష్టంగా ఆయన గమనించడం జరిగింది. సో జిప్సీ పిల్లల మీద పరిశోధన చేసింది గోర్డన్. స్కోడక్ ఇతను పెంపుడు శిశువుల మీద పరిశోధనలు చేశాడు. వారి తల్లుల ప్రజ్ఞాలబ్ధి 88.7 అయితే పిల్లల ఐక్యూ మాత్రం 116 ఉందన్నట్టు. ఓకేనా. ఈ రకంగా అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నం వ్యక్తి అని వుడ్వర్త్ అనే మానసిక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇది మనకి టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్లాస్ కూడా ఉంటాయి. ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం కొన్ని చూద్దాం. ఈ కాన్సెప్ట్లు బేసిక్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుని వచ్చేటివి. ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలిసినందరికీ కూడా షేర్ చేయండి.